ఫస్ట్ వచ్చేసి ఫీడింగ్ గురించి చాలా క్వెషన్స్ వచ్చాయండి. బేబీ అంటే ఇనఫ్ ఫీడింగ్ అవుతుందా లేదా? అంటే పిల్లలకి ఫీడింగ్ ఇనఫ్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అని చెప్పి. న్యూబార్న్ బేబీస్ అయితే 1 మంత్ వరకు ఈచ్ బ్రెస్ట్ 10 మినిట్స్ 10 మినిట్స్ ల్యాచ్ చేస్తారండి. ఆర్ మీరు ఫార్ములా ఫీడ్ ఇవ్వాలి అనుకుంటే కనుక 30 ml ఎవ్రీ సెకండ్ అవర్లీ ఇవ్వండి. మీకు ఎవ్రీ సెకండ్ అవర్లీ కుదరట్లేదంటే కనుక ఎవ్రీ థర్డ్ అవర్లీ కూడా ఇవ్వచ్చు. అండ్ బేసికలీ నైట్ టైమ్స్ అంటే నైట్ 10 PM నుంచి మార్నింగ్ 3 AM వరకు ఆకలి అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ టైంలో ఏ ఫీడ్ స్కిప్ అవ్వకుండా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఏ ఫార్ములా మిల్క్ అయితే బెటర్ అని అడిగారు చాలామంది. అంటే మార్కెట్లో ఉన్న ఫార్ములా మిల్క్స్లో మేము సజెస్ట్ చేయాలి అంటే వన్ బ్రాండ్ మేము సజెస్ట్ చేయలేము. ఎప్పటినుంచో కొన్ని ఫార్ములా మిల్క్స్ మంచి రివ్యూస్ వస్తున్నాయి. లైక్ ఇది వాడిన తర్వాత కొంచెం వెయిట్ గెయిన్ బాగుంది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. లైక్ ఆ ఫీడ్బ్యాక్స్ని బట్టి నేను చెప్పాలి అంటే సిమిలాక్ అబౌట్ వాళ్ళది సిమిలాక్ అండ్ లాక్టోజన్ కూడా బాగుంటుంది. యాప్టమిల్ గోల్డ్ బాగుంటుంది అండ్ డాన్ ప్రో ఇవి కూడా బాగుంటుంది. ఇవి నేను చెప్తున్నప్పుడు మీరు నోట్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందండి మీకు. సాలిడ్ ఫుడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అడిగారు ఒక ఆమె. సాలిడ్ ఫుడ్స్ యూజువల్లీ 6 మంత్స్కి బ్రెస్ట్ మిల్క్తో పాటు వేరేది ఏమైనా స్టార్ట్ చేయమంటారు. కానీ సాలిడ్ ఫుడ్స్ వచ్చేసరికి 8 months వరకు ఆగితే బెటర్ అండి. ఒకేసారి ఫీడింగ్ అలా స్టార్ట్ చేసేయకూడదు సాలిడ్ ఫుడ్స్. బికాస్ పుట్టిన దగ్గర నుంచి 6 months వరకు స్టమక్ ఒక్క సర్టెన్ ఫీడ్కే అడాప్ట్ అయి ఉంది కదా. సో ఆ ట్రాన్సిషన్ కొంచెం టైం పడుతుంది. సో 6 monthsకే స్టార్ట్ చేసేయకుండా 8 monthsకి కొంచెం స్టీమ్డ్ ఫ్రూట్స్ అలాగా, స్టీమ్డ్ బనానా అండ్ ఉగ్గు అంటారు. లైక్ మొత్తం పల్సెస్, సీడ్స్, గ్రెయిన్స్ అన్నీ వేసి మిల్క్లో బాయిల్ చేసి ఇస్తారు. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో గుడ్. 6 months తర్వాత ఒకవేళ బ్రెస్ట్ మిల్క్ కాకపోతే బఫెలో మిల్క్ ఆర్ కౌ మిల్క్ ఇవ్వచ్చా అని కొంతమంది అడుగుతున్నారండి. బఫెలో మిల్క్ యూ కెన్ గివ్, బట్ కౌ మిల్క్ అయితే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ టు బఫెలో మిల్క్ డైల్యూట్ చేయకుండా, అంటే దాంట్లో వాటర్ కలపకుండా బాయిల్ చేసి ఇచ్చేసేయాలండి డైరెక్ట్గా. సో మై చైల్డ్ ఈజ్ అ పిక్కీ ఈటర్. ఓకే, పిక్కీ ఈటింగ్ కొంత ఏజ్ వరకు ఉంటుందండి. తర్వాత లైక్ ఫుడ్లో ఏం